హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. నాగా పంచమి. కంత్రి తంత్రి చేసే మాయాజాలానికి భయపడిపోయి వణుకుతున్న పంచమి నాగా పంచమి. కంత్రి తంత్రికి పంచమిని చూపించి ఆ అమ్మాయిని మీ మంత్ర విద్యలతో బాగా భయపెట్టాలి అని చెబుతుంది కరాలి. ఓ అంతేనా అని కంత్రి అంటాడు. ముందు పంచమి ఎక్కడుందో కనిపెట్టి మీ శక్తుల్ని ప్రయోగించండి, నేను ఇక నుంచే చూస్తూ ఉంటాను అని కరాలి చెబుతుంది. మీరే చూస్తారుగా, మెచ్చుకునేలా చేస్తాం అంటూ కంత్రి తంత్రి మాయమైపోతారు. కట్ చేస్తే ఇల్లంతా చూశాం, పంచమి కనిపించట్లేదు అని తంత్రి అంటాడు. పంచమి వచ్చేదాకా కిచెన్లో ఉన్నవి అన్నీ తినేద్దాం అని కంత్రి అంటాడు. ఈ మనుషులని మనమెక్కడ తింటాం, రాత్రికి శ్మశానానికి వెళ్లి శవాలని తిందాం అని కంత్రి అంటాడు. ఇంతలో మోక్ష పంచమి ఇంటికి వస్తారు. ఎవరికి ఏమీ తెలియనట్టే ఉండు, పంచమి ఆ కరాలికి భయపడి బతకాల్సిన అవసరం లేకుండా మనిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం అని మోక్ష కారు దిగి లోపలికి వెళ్లిపోతాడు. మోక్ష బాబు మళ్లీ మొదటికి వచ్చాడు, పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు అని పంచమి కారు దిగుతూ ఉండగా కంత్రి తంత్రి మంటలు సృష్టిస్తారు. పంచమి కాలి కింద పెడుతూ ఉండగా మంటలు కాళ్లకు తగిలి పంచమి కారులోనే కూర్చుంటుంది. ఏమైంది, పంచమి కారు దిగు అని మోక్ష వెనుకకు వచ్చి అంటాడు. మంటలు ఉన్నాయి మోక్ష బాబు అని పంచమి అంటుంది. ఇక్కడ మంటలు ఎక్కడున్నాయి పంచమి అని మోక్ష అంటాడు. నేను దిగబోతుంటే మంటలు ఎగసి పడుతున్నాయి అని పంచమి అంటుంది. నువ్వేమీ దిగొద్దు, నువ్వు అలాగే ఉండు, నిన్ను ఎత్తుకుని తీసుకువెళ్తాను అని మోక్ష పంచమి ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తాడు. అది చూసి కంత్రిత సున్నా తరి నవ్వుకుంటారు. కట్ చేస్తే ఏంటి మోక్ష పంచమికి ఏమైంది, ఎత్తుకొచ్చావు అని మేఘన అడుగుతుంది. ఊరికే సరదా కోసం ఎత్తుకున్నాను అని మోక్ష పంచమిని దించబోతూ ఉంటాడు. వద్దు మోక్ష బాబు, మంటలు, అక్కడ రాక్షసి ఉంది చూడు, నన్ను తినబోతుంది, నన్ను దించొద్దు అని పంచమి భయపడుతుంది. ఏమైంది పంచమి నీకు అని కరాలి అంటుంది. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. పంచమికి ఏమైంది రా అని శబరి అడుగుతుంది. ఏంటి పంచమి ఒళ్లంతా చెమటలు పట్టి ఉన్నాయి అని మీనాక్షి అడుగుతుంది. తనకు కళ్ళు తిరుగుతున్నాయంట అని మోక్ష అంటాడు. ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు, మళ్ళీ ఇది ఒక కొత్త నాటకమా అని వైదేహి అంటుంది. కోసేపు పడుకుంటే సరిపోతుంది అని మోక్ష పంచమిని తీసుకుని వెళుతూ ఉండగా తంత్రి తన మాయాజాలంతో మోక్ష కాలని గట్టిగా పట్టేస్తాడు. అడుగు ముందుకు వేయలేని మోక్ష పంచమిని కింద పడేసి తను కింద పడిపోతాడు. పంచమి లే పంచమి అని మోక్ష లేపుతూ ఉంటాడు. నా చుట్టూ రాక్షసులు ఉన్నారు, నన్ను చంపేస్తారు, నేను కళ్ళు తెరవను అని పంచమి అంటుంది. పంచమి లే, ఒక్కసారి నన్ను చూడు అని మోక్ష అంటాడు. పంచమి లేచి కూర్చుంటుంది. ఒక్కసారి సుబ్బు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది పంచమి. పంచమి నువ్వేమీ భయపడకు, నేను ఉన్నంతవరకు నీకేమీ కానివ్వను అని మోక్ష అంటాడు. నిన్ను నా నుంచి ఎవరు వేరు చేయలేరు, ఏడవద్దు పంచమి అని మోక్ష పంచమి కన్నీళ్లు తుడుస్తాడు. పంచమి మోక్షని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కట్ చేస్తే మోక్ష దీనికి పిచ్చి పట్టి ఉంటే తీసుకువెళ్లి పిచ్చి ఆసుపత్రిలో వదిలే, ఇది నాటకం అని నాకు తెలిస్తే మాత్రం దీన్ని చంపేస్తాను అని వైదేహి అంటుంది. పంచమి ఇక్కడే ఉంటుంది, మీరంతా వెళ్ళండి అని మోక్ష అంటాడు. మోక్ష పంచమిని తీసుకుని వెళ్తూ ఉండగా మోక్ష దాన్ని ఇప్పటికిప్పుడే బయటికి పంపించేసే అని వైదేహి అంటుంది. ఈ పిచ్చిది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని వైదేహి అంటుంది. పంచమి ఇక్కడే నాతోటే ఉంటుంది అని మోక్ష పంచమిని తీసుకుని వెళ్లిపోతాడు. పంచమికి ఏదో అయినట్టుంది, ఎవరికైనా చూపెడితే బాగుండు అని మేఘన అంటుంది. అది బాగానే ఉంది, నా కొడుకును పిచ్చివాడిని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది, ఏదో ఒకటి చేసి దాని ఇంట్లో నుంచి పంపించేయాలి, లేదంటే నా కొడుకు నాకు దక్కడు అని వైదేహి కోపంగా వెళ్లిపోతుంది. ఇంటికి ఏదో అరిష్టం పట్టినట్టుంది, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని శబరి అంటుంది. ఒక పెద్ద మాంత్రికుని పిలిపించి పూజ జరిపిద్దాం అని మీనాక్షి అంటుంది. ఏదో ఒకటి చేయకపోతే ఒకరికొకరు కొట్టుకుని చస్తారు అని శబరి వెళ్లిపోతుంది. ఆ పంచమి ఏదో పెద్ద ప్లాన్ వేసింది చిత్ర అని జ్వాల అంటుంది. నీకు దండం అక్క, ఆ పంచమిని కంటే నిన్ను చూస్తేనే భయంగా ఉంది అంటూ చిత్ర వాళ్ళ ఆయనని తీసుకుని వెళ్లిపోతుంది. కట్ చేస్తే
పంచమి సుబ్బు ఇచ్చిన నెమలి పింఛని పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటుంది. పంచమి జరిగినవన్నీ మరిచిపో, నీకు తెలియకుండా ఎవరో నీ మీద ప్రయోగం చేస్తున్నారనిపిస్తుంది అని మోక్ష అంటాడు. అంతా కరాలి చేయిస్తుంది. తన శక్తులు నాకు తెలుసు, నన్ను అంతం చేసి మిమ్మల్ని దక్కించుకోవాలని చూస్తుంది. నిన్ను నాకు దూరం చేస్తానని ఛాలెంజ్ చేసింది. అందులో భాగమే నాపై జరిగిన ఈ మాయాజాలం దాడి అని పంచమి అంటుంది. ఆ కరాలి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు పంచమి అని మోక్ష అంటాడు. వాళ్ళ అన్నను చంపానని నా మీద పగ పట్టింది. నిన్ను సొంతం చేసుకుని ఏవో శక్తులు సంపాదిస్తానంటుంది అని పంచమి అంటుంది. నాకు ఫణీంద్ర మీద అనుమానంగా ఉంది. పంచమి తన నాగశక్తితో నిన్ను భయపెట్టి తన వెంట తీసుకుపోవాలనుకుంటున్నాడేమో అని మోక్ష అంటాడు. నేను నాగలోకపు యువరాణిని, నన్ను కాపాడాలని చూస్తారు కానీ హాని తల పెట్టాలని చూడరు. తను నాకు కోపం వచ్చే పని చేస్తే నేను నాగదేవతను పూజించి చెబితే నాగదేవత శిక్షిస్తుందని అలాంటి పని చేయడు అని పంచమి అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం పంచమి అని మోక్ష అంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఈ నెమలి పింఛని నాకు ప్రసాదించాడు, ఏమీ కాదు, మీరు భయపడకండి అని పంచమి అంటుంది. దీనికి అంత శక్తి ఉంటే కరాలి నీ మీద మంత్రశక్తిని ఎలా ప్రయోగించింది అని మోక్ష అంటాడు. కరాలి మంత్రి శక్తిని ప్రయోగించిన నేను మామూలుగా ఉన్నాను అంటే ఈ నెమలి పించం కాపాడి ఉంటుంది మోక్ష బాబు అని పంచమి ఉంటుంది. నెమలి పించం నీ దగ్గర ఉంది, ఆ స్వామి మీద అపారమైన నమ్మకం ఉంది, అలాంటప్పుడు ఏ శక్తులు నిన్ను అడ్డుకోకూడదు కదా అని మోక్ష అంటాడు. ఆ స్వామి నాకు హెచ్చరించినట్టు ఉంది, ఆ కరాలి నుండి నా